కేసీఆర్ నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నప్పుడే మేము ఆశపడలే మోసపోతాం అనుకున్నాం. ఎందుకంటే నీది గడిల పాలన, నీ ఇజము అనతిగా దొర ఇజం నీది. మేము ఆశపడలే, దాన్ని వదిలిపెట్టేసినాం. కానీ మమ్మల్ని ఆశ పెట్టి మోసం చేసి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ దళిత బంధు ఇస్తానంటే కూడా దళితులు ఎక్కడ కూడా మోసపోలే, దళితులు ఆశపడలే. ఎందుకంటే ముఖ్యమంత్రి సీట్ ఇస్తాననే నువ్వు ఉన్నోనివి. మాకంటే పెద్ద దళితులు అయినావు నువ్వు, మాకంటే పెద్ద దళితులు అయి కూర్చున్నావు ఆ సీటు. ఇప్పుడు ఇస్తానన్నా కూడా అది ముట్టుడు అవుతుంది. నీ అమ్మ మాది మేము మొట్టమొదటి మేము కూర్చుంటేనేమో బంగారం వాళ్ళు అవునా కాదా? అది ముట్టుడు చేసి ఇడిచిపెట్టిండు. ఒకవేళ అవకాశం వస్తే మంచి మంచి అయ్యవాళ్ళని పట్టుకపోయి దాన్ని పూజ చేసి దాన్ని శుభ్రం చేసి కూర్చుంటాం మేము దళితులు. ఇలా మాకే ముఖ్యమంత్రి పదవి ఇయ్యనునివి. ఇవాళ నువ్వే 2 సార్లు ముఖ్యమంత్రి, నీ కుటుంబం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఏలుతాండ్రు. మాకు దళిత బంధువు ఇస్తానంటే మేము ఆశపడి మోసపోతాను అనుకున్నావా? కేసీఆర్ నిన్ను గోస పెట్టినాం బిడ్డ. హుజరాబాద్ ఎన్నికలలో కాస్కో అన్నం మేము చూపించినాం కూడా. హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ కు ఓటంతో దెబ్బ తీసిండ్రు. కానీ కేసీఆర్ కు నేను ఆ రోజే అన్నా, హుజరాబాద్ ఎన్నికలలో దళితులతో పెట్టుకుంటున్నావు, దళితులతో పెట్టుకున్నాడు ఎవడు చరిత్రలో బాగుపడలే. నువ్వు మా వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటున్నావు. దళిత జాతి జాంబవంతుని జాతి, భూమి ఆకాశానికంటే 6 నెలలు ముందు పుట్టినాం. అవునా కాదా? చరిత్రలో మాతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. నువ్వు గోకుంటున్నావు మాతోని బిడ్డ. హుజరాబాద్ లో నిన్ను బొంద పెడతాను అనుకున్నాం, బొంద పెట్టి తీరినాం. కానీ కేసీఆర్ 10 లక్షలు ఇస్తానంటే మీరందరూ మోసపోకండి, మోసపడతాం. ఎందుకు తెలుసా? కేసీఆర్ దగ్గర పైసలు లేవు, కేసీఆర్ దగ్గర పైసలు లేవు. కేసీఆర్ దగ్గర అంటే ప్రభుత్వంలో ఖజానా లేదు. ఇవాళ వీళ్ళకు జీతభత్యాలు రావడానికే ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇచ్చేది ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. 20 తారీఖు వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తలేవు, మాలాంటలకు పెన్షన్లు పడతలేవు. ఇవాళ కేసీఆర్ బడ్జెట్ ఎంత తెలుసావా? ఒరిజినల్ గా చెప్పాలంటే 1,50,000 కోట్ల బడ్జెట్ కేసీఆర్ కు. అందులో సగం పైసలు కూడా మనోళ్ళు పెద్ద మనుషులు రాత్రి అయిందంటే నిద్ర పట్టదు కదా, కాయకష్టం చేస్తామా, రెక్కలు బొక్కలని అలిసిపోతాయి కదా. ఇక మన పెద్ద మనిషి బుక్కెడు వేసుకోవాలా, ఓ సుక్కేసుకోవద్దా? సుక్కేసుకోవడానికి ఇంటికొకటి పెట్టే దుకాణం కేసీఆర్. అవునా కాదావా? సుక్కేసుకోతే పెద్ద మనిషి నిద్రపోతాడా? ఇంకా సుక్కేమన్నా ఉత్తగత్తందా? కేసీఆర్ కు జేబు నింపద్దా మరి? అంటే మద్యం మీద వచ్చే పైసలు సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయలు కేసీఆర్ జేబు నింపుతాడని ఇలా తాగిన మీద. అంతేకాదు, తాగి ఒకవేళ బండి నడిపితే, బైక్ నడిపితే, కారు నడిపితే ఉఫ్ఫను ఊదిస్తలేరా పోలీసులు? ఉన్నారా మా వాళ్ళ? ఊదంటే ఏం చేస్తారు మనలో? ఉఫ్ ఫైన్. అరే తాగితే 37,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వానికి బడ్జెట్ లో చేరుస్తాం. తాగి ఊస్తే కూడా 7,000 కోట్ల పైసలకు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, కల్వకుంట్ల ప్రభుత్వానికి జేబులో నింపుతున్నాం. అందుకెళ్ళి వచ్చేటి ఇవాళ దళిత బంధు, అందుకెళ్ళి వచ్చేటి పెన్షన్ పైసలు, అందుకెళ్ళి వచ్చేటి రైతులకి రైతు బంధు, అందుకెళ్ళి వచ్చేటి రైతులకి రుణమాఫీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా కేసీఆర్? ఎవరి ఆస్తులు అమ్మిస్తున్నావు కేసీఆర్? నిక్కచ్చిగా నా ప్రజలు నిలబడి కొట్లాడితే కల్వకుంట్లలో రాజకీయంగా సమాధైపోతారు. రేపు ఇదే ప్రజలు 2023లో పరిగీసి కొట్లాడి నువ్వు డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, నువ్వు రుణమాఫీ చేయలే, నువ్వు దళిత బంధువు ఇయ్యలే, మామూలను గోసపుచ్చుకున్నావు, మాకు 3 ఎకరాల భూమి ఇయ్యలే అని తింటారు బిడ్డ. నిన్ను నీ కారు గుర్తుకు ఓటేయకుండా నిన్ను రాజకీయంగా సమాధి చేస్తారు ఈ ప్రజలు. ఏమనుకుంటున్నావు? వీళ్ళు యుద్ధానికి పోయేటోళ్ళు కాదు, వీళ్ళు కొట్లాడకు పోయేటోళ్ళు కాదు. అంతేకాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాదాపుగా 100% మహిళలే వచ్చిండ్రు. మహిళలకే తెలుస్తాయి ఇంటి కష్టాలు అనేటి. భర్త అనే వాళ్ళు పొద్దున్న
చెలుక మీదకి పోతాడు, లేదా ఏదన్నా ఉద్యోగం చేయడానికి పోతాడు, ఏదన్నా పూలో కైకిలుగా పోతాడు. ఇలా ఇల్లును పట్టుకొని ఇల్లును గడుపుతుందంటే ఈ తల్లులకే తెలుస్తుంది. ఈ తల్లుల బాధ కేసీఆర్కి ఏం తెలుస్తుంది? బిడ్డను నిజామాబాద్ ప్రజలు ఓడిస్తే 5 రోజులు కాకముందే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు నీ బిడ్డకు. నీ బిడ్డలాంటి వాళ్ళు కాదా ఈ తల్లులు? నీ బిడ్డకు ఇల్లు కావాలంటే 40 అపార్ట్మెంట్లకు అంటే ఒక మొత్తం బిల్డింగ్ కొనిచ్చిండు విదేశాలలో కేసీఆర్. 40 అపార్ట్మెంట్ అలా పడ్డారా కవితమ్మ? మనకేమో డబుల్ బెడ్రూమ్ పైసలు ఏమంటాడు, మనకేమో డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు. కానీ కవితమ్మకు మాత్రమో 40 అంటే డబుల్ బెడ్రూమ్ కాదు, కానీ చాలా రాజవైభవం ఉంటది కవితమ్మకు. అంటే ఒక అపార్ట్మెంట్ నే కొనిచ్చిండు విదేశాల్లో కేసీఆర్. అంటే నేను ఇంతకుముందు అన్నా కదా, ఓ గ్రామాలలో ఒక మాట అనుకుంటారు, ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక అసలు మన కేసీఆర్. ఇంతకుముందు అయినా కదా తక్కువ దగ్గర గోకర్ణ విద్యలు నేర్చినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అమాయకులైన మనందరినీ మోసం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసి రెండోసారి అధికారంలోకి వచ్చినోడు. దళిత బంధు ఇయ్యాలంటే నీ బడ్జెటే 1,50,000 కోట్లు. మా దళితులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యాలంటే 2,50,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే దళితులే ఓట్లేసిరా అని మిగతా కుల పోళ్ళు అడగరా? మరి నిన్ను అడగరా? వాళ్ళ గుడియవా? అవునా కాదా? కానీ కొత్తగా ఏషబేషుడు కేసీఆర్ అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు మీరు మంచిగా వినాలే. ఒకవేళ టీవీ కరెంట్ పోతే మాత్రము మీ మనమల్ల దగ్గర మనమరాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్లు రికార్డ్ చేసుకుంటారు. కేసీఆర్ ఏమంటారు తెలుసా? ప్రతిపక్ష నాయకులను దృష్టిలో పెట్టుకొని ఇక కొత్త బిచ్చగాడు వచ్చిండు, ఊరే పొద్దెరుగడు అని అంటాడు. కొత్త బిచ్చగాడు వచ్చిండు, పొద్దెరుగడు అంటాడు. అంటాడా కేసీఆర్? అవునా కాదా? ఇక ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కూడా ఈ ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఏం కథో మీకు తెలుసు. కానీ ప్రతి నియోజకవర్గానికి దళిత బంధు 100 మందినే సెలక్షన్ చేయాలన్నారట. అంతేనా? ప్రశ్నలకు తెలుసు 100 మంది నాక దళిత బంధు వచ్చిందా ఇక్కడ ఎవరు కదా? ఒక నియోజకవర్గానికి 100 మందికే దళిత బంధువు ఇవ్వాలి. అవి ఎమ్మెల్యే పేర్లు ఇస్తేనే కేసీఆర్ ప్రకటిస్తానన్నాడట. కేసీఆర్ మరి 100 మందే దళితులు ఓట్లు వేసిండ్రా? దళితులు 100 మందే ఉంటారా నియోజకవర్గంలో? ఎక్కువ ఉండరా? అంటే మా అన్ని 100 మంది తప్ప మిగతా అన్ని ఓట్లు వాసన వస్తున్నాయా అన్ని? మరి 100 మందే ఓట్లు వేసిండ్రా నీ ఎమ్మెల్యేలకు, నీ మంత్రులకు, నీకు? అంటే ఇక్కడ దళితుల్ని మోసం చేయడానికి చూసినావా? మేము పలా నియోజకవర్గంలో 100 మందికే ఇచ్చినాం దళిత బంధు. మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే మళ్ళా అధికారంలోకి వస్తే ఇంకా మిగతా ఇచ్చేస్తామంటారు. కానీ కేసీఆర్ ను నమ్మద్దు. కేసీఆర్ ఎప్పుడు నమ్మాలి మనము? దళితులనే వాళ్ళకి దళిత బంధువు 2,50,000 కోట్ల పైసలకు రాష్ట్రం అంతా దళిత బంధువు ఇచ్చినప్పుడే నువ్వు మా దళితుల మేలు కోరుతాం అనుకుంటాం తప్ప కానీ నీ కుటుంబాన్ని రాజకీయంగా పాతర పెడతాం. మేము కొట్లాడి తెలంగాణ తెచ్చిన బిడ్డలం. అవ్వా, మేము కొట్లాడి తెలంగాణ తెచ్చిన బిడ్డలం. 100 కేసులైనాయి మా మీద గాలంగా కింద గాలంగా కూర్చున్నోళ్ళం. తెలంగాణ కోసం ఎన్నో కేసులు భరించినోళ్ళం, జైళ్లకు పోయినోళ్ళం. మేము మీటింగ్ తయారు చేస్తే కేసీఆర్ వచ్చి స్పీచ్ ఇచ్చిపోయేటోడు. అటువంటి కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నాడు. 4 కోట్ల తెలంగాణ కలలు కన్న తెలంగాణను పక్కకు పెట్టి ఇలా ఫామ్ హౌస్ లో నిద్రపోతాడు కేసీఆర్. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏం కలగన్నాడు? నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు పోయి కాళేశ్వరం నీళ్లు పోయి ఎక్కడ పడుతున్నాయి? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లేనా అవ్వ కేసీఆర్ పెద్ద ఫామ్ హౌస్. ఆయన బాయ్ ఎంతుందో తెలుసా? 1 ఎకరంలో ఉంటుంది ఆయన బాయ్. ఎకరం భూమి ఉంటేనే మన కుటుంబం అంతా బతుకుతాం. అవునా కాదా? ఆ ఎకరం భూమి ఉంటేనే మనకు ఆశవులు తప్పిస్తారు. బిడ్డ పెళ్లి అవుతుంది, కొడుకు పెళ్లి అవుతుంది. అవునా కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.